మడత పెట్టి అనుకుంటా వరుస ఆఫర్లతో ఇండస్ట్రీని మడత పెడుతున్న శ్రీలీల ఈ నడుమ క్రికెటర్ తిలక్ వర్మతో డీప్ రిలేషన్ ఉంది అనుకుంటూ వస్తున్న ముచ్చట్లు ఇంటర్నెట్ లో చెక్కర్లు సిక్సర్లు కొడుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లల్లా ఇద్దరు ఫోటోలను ఎడిటింగ్ చేసి ఏకదం ఆర్ఆర్లేసి పురాగా పూల్ పనుల వీడియోలో తీరేది పోవట్టిరు. ఇక ఇంకో దిక్కు ఇదే ఫ్లోలా ఇప్పట్లో శ్రీలీల కొత్త సినిమాలు ఏం చేస్తలేదు, బ్రేక్ తీసుకుంటుంది అనుకుంటూ వినొస్తుండే వరకలా ఈ రెండు ముచ్చట్ల లింకు కలిపి ఇదంతా లవ్ ఎఫెక్ట్ ఏనా అనుకుంటూ రాసుకొచ్చిరు చాలా మంది. ఇక ఇదే ముచ్చట మీద శ్రీలీల మమ్మీ మాట్లాడుకుంటా క్లారిటీ ఇచ్చింది. అసలు తిలక్ వర్మని మా బుజ్జి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కలవనే లేదు, మాట్లాడనే లేదు. ఎవరు చెప్తారా ఇసొంటి మీకు, అసొంటిది ఏం లేదు అని అనుకొచ్చింది. మరి సినిమాలు చేయన్నదట, అదెందుకు అని అంటే గ్యాప్ రాలేదు, కావాలనే తీసుకుంది. ఇప్పుడు మా బిడ్డ ఎంబీబీఎస్ చేస్తుంది కదా, నీటు పీజీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. అందుకే ఆ ఎగ్జామ్లు అయిపోయినాక ఎప్పట్లగానే సినిమాలు చేస్తుందని చెప్పుకొచ్చి పుట్ల కొద్ది పుట్టుకొచ్చి పురుడు పోసుకుంటున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టే ముచ్చట ముంగటేసింది. ఇక ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యే వరకలా వాస్తవానికి బ్రేక్ తీసుకుని కూడా కెరీర్కు మంచిదే. ఎందుకంటే కొన్ని సినిమాలు ఆమె ఎందుకు చేస్తుందో కూడా తెలుస్తలేదు. ఆఫర్ వచ్చిందని ఆనందంలో సైన్లు చేస్తుంది కానీ అవి బాక్సాఫీస్ కాడ బొక్క బొరలో పడుతున్నాయి. అట్లనే మా జాతర మసిబొగ్గే అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉత్తదే అయిపోయింది. పరాశక్తి పత్తా లేకుండా పోయింది. జూనియర్ సినిమాకి టాకెస్ నియర్ పంటోవల్ రాలేదు. రాబిన్ హుడ్ రాడ్డే అయింది. గుంటూరు కారం గంటలనే ప్లాపని తేలిపోయింది. ఇంకో దిక్కు హిందీ అరుంధతి చేస్తుందని వచ్చే వరకలా సినిమాలు ఏమైనా కొబ్బరికాయలతో కొట్టి అక్కరే లేదు, నిమ్మకాయలతో కొట్టినా చాలు ఆ కథకి ఈమెడ సూట్ అవుతుంది అసలు అని అనుకుంటా ట్రోల్స్ చేసిరు నెట్ జనాలు. అందుకే జర బ్రేక్ ఇస్తే కూల్గా ఆలోచన చేసుకొని సక్సెస్ఫుల్ గా ముంగటి పోవచ్చు అని అంటారు చాలా మంది. చూడాలి ఇక శ్రీలీల అటు పరీక్షల పాస్ అయ్యి ఇటు కెరీర్లో కూడా హిట్ ఫ్లాప్ పరీక్షల ఎసొంటి రిజల్ట్ చూస్తుంది అనేది.